అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ. 3 ప్రధాన పార్టీల్లో మిగిలిన స్థానాలపై కసరత్తు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. ఇప్పటికే 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపై పార్టీ సిఈసిలో ఏకాభిప్రాయం. హైదరాబాద్ లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబస్సుమ్. ఇప్పటికే 15 సీట్లకు క్యాండిడేట్లను ఖరారు చేసిన బీజేపీ. ఖమ్మం, వరంగల్ పెండింగ్, రేపు ప్రకటించే ఛాన్స్. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లను వెతుకుతున్న బీఆర్ఎస్. పోటీకి దూరంగా ముఖ్య నేతలు, ఇతర పార్టీల వైపు చూపు. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనూ అభ్యర్థుల విముఖత. వరంగల్, ఖమ్మం బీజేపీ అభ్యర్థులు ఎవరో? వరంగల్, ఖమ్మం స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే రాష్ట్రంలో ఆ పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టే. బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ ఆశలు పెట్టుకున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దలను ఆయన కోరుతున్నారు. మరో స్థానం ఖమ్మంపై మాత్రం పార్టీలో సందిగ్ధత నెలకొంది. మాజీ సీఎం జలగం వెంకట్రావు ఇటీవల బీజేపీలో చేరారు. మాజీ సీఎం జలగం వెంకట్రావు కుమారుడు జలగం వెంకట్రావు, ఆయన పేరు వెంగళరావు. మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు ఇటీవల బీజేపీలో చేరారు. ఖమ్మం టికెట్ వెంకట్రావుకే ఇస్తారని భావిస్తున్నప్పటికీ తెరపైకి కొత్త వారిని తెచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇవ్వొచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ 2 స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో ప్రకటించే అవకాశం ఉన్నది. మొత్తానికి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై నిజంగా ఏ పార్టీకి కూడా స్పష్టత లేదు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా రావడం వల్ల పార్టీలకు ఖర్చు ఎక్కువైతుంది. పార్టీ అభ్యర్థులను వెంకులాడడానికి, వాళ్ళను ఎన్నుకోవడానికి, పార్టీ అభ్యర్థులుగా సరైన అభ్యర్థి కోసం వెతుకులాట జరగడానికి చాలా కష్టమైతుంది. ఆర్థికంగా కష్టమైతుంది, అభ్యర్థులను వెతకడంలో కూడా కష్టమైతుంది. బీజేపీకి లేరు అభ్యర్థులు, కాంగ్రెస్ కు లేరు అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీకి కూడా లేరు అభ్యర్థులు. ఏ పార్టీలకు అభ్యర్థులు లేవు. అల్లకెళ్ళొచ్చినో నీళ్ళ చేర్చుకొని వీడే మా అభ్యర్థి అంటాను, ఇళ్ళకెళ్ళి అల్లకు దునికినోని పట్టుకొని వీడే మా అభ్యర్థి అంటాడు. వాడు అంతకుముందు ఇక్కడి నుంచే పోటీ చేసి ఉంటాడు. గెలిచిన వాళ్ళేమో బీజేపీకి పోతాను. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ బీజేపీకి పోతాను, ఎంపీలు ఎమ్మెల్యేలు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్క ఎంపీ కాంగ్రెస్లోకి పోయింది. ఇది వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఆయన పసునూరి దయాకర్. మిగిలిన 3 బీజేపీలోకి పోయింది. ఇక నిన్న నుండి ఎమ్మెల్యేలు కూడా గోడ దునికే ప్రయత్నం చేస్తాం. ఈ ఖర్చు పార్టీలు పెట్టుకుంటే పోటీ చేస్తాం అనే కాడు ఉన్నారు అభ్యర్థులు. మేము ఎందుకు పెట్టుకోవాలి, గెలుస్తామో గెలవమో, ఒక్కొక్క 50-60 కోట్లు పెట్టుకొని దేనికి పోటీ చేయాలి అంటే వాళ్ళు ప్రజలకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి, దేశం బాగుండాలనో రాష్ట్రం బాగుండాలనో పోటీ చేసేటోళ్ళు కాదు. 1000 కోట్ల ఆస్తులుండి 100 కోట్లు సంపాదించి ఈ సంపదను భద్రంగా దాచుకోవడానికి ఉరువుతలుగుతున్న వాళ్ళు మాత్రమే ఎంపీ అభ్యర్థులుగా మేమంటే మేము పోటీ చేస్తాం అంటారు. అట్లా ఇప్పుడు ఉదాహరణకు వివేక్ కొడుకున్నాడు వంశీ కృష్ణ, ఆయన 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళకు. కేంద్రంలో కూడా ఒకడు ఉండాలి మన కోసము, ఆయన కొడుకుని అడిగి పంపే ప్రయత్నం చేస్తాను. ఇట్లా దాదాపుగా ఇంకా 6 స్థానాలకేమో కాంగ్రెస్ కి రాలేదు ఏకాభిప్రాయం. ఇక బీజేపీకి అభ్యర్థులే కరువు అయిపోయింది కానీ తెలియని ఫేజ్లే కానీ 15 ప్రకటించింది అప్పటికే. ఇక బీఆర్ఎస్ కు 2 ప్రకటించింది ఇప్పుడు, పెద్దపల్లి కరీంనగర్, ఇంకొకటి కడియం కావ్య 3, మీదకొకటి 4. ఇక మిగతా 13 వాళ్ళు ప్రకటించాలి. ఇట్లా ఎవరికి వారు అభ్యర్థుల వేటలో మొత్తానికి నిమగ్నమై ఉన్నారు. ఇది పెద్ద ఉత్కంఠమైన ఎన్నిక కూడా కాదు. ఇది నిజానికి ఎన్నిక బీఆర్ఎస్ కు ముఖ్యమైనది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో గనక
వాళ్ళు 6 నుండి 10 సీట్లు కనుక తెచ్చుకోగలిగితే కొంత రాష్ట్ర రాజకీయం మళ్ళా తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో బీఆర్ఎస్ మరింత కష్టాలలో పడ్డట్టే. ఎందుకంటే ఇక చాలా దారుణంగా ఉన్నది, చెప్తా ఎట్లెట్లా దారుణంగా ఉన్నది బీఆర్ఎస్ పరిస్థితి అంటే, దాదాపుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చి జంప్ కావాలని చూస్తానట. ఆ 20 మంది కనుక జంప్ అయితే ఇక 19 ఇక 18, మొన్న ఒక్కడు పోయిండు, 18 మంది ఉంటారు. ఆ 18 మంది మరి ఊడబిక్కపోతారా, స్థిరంగా ఉండి పార్టీని కాపాడుకొని వచ్చే ఎన్నికలలో మళ్ళీ ప్రజా ఆదరణ పొందుతారా లేదనేది ఇక చూడాలి. మొత్తానికైతే 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని చాలా దయనీయమైన స్థితిలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తాను. అదైతే ఆ కుట్ర అయితే జరుగుతాను.